పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశము అనే ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ, దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న విశ్వాసులందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆగమన కాలంలో క్రీస్తు జన్మదినానికి సిద్ధపడుతూ భయమును విడనాడి సంతోషంగా ప్రభు కొరకు ఎదురు చూడమని వాక్యము ద్వారా మనం ధ్యానించుకుందాం. ఆందోళనను విడనాడి, భయమును విడనాడి సంతోషంగా బాలయేసు రాకడ కొరకు ముందుకెళ్దాం అని ఈనాటి వాక్యాల ద్వారా మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, యెషయా గ్రంథములో ఒక వాక్యం మనం చదువుకుందాం. 11వ అధ్యాయములో 1 నుంచి 10 వరకు కూడా చదువుకుంటే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో, ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. వాస్తవంగా యెషయా ప్రవక్త తాను ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆనాటి సందర్భం ఏమిటంటే, ఒక సరైన రాజు లేక ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సమయం, వాళ్ళని పరిపాలించేవాడు లేక, వాళ్ళని సరైన మార్గంలో పెట్టేవాడు లేక ఇజ్రాయేలు ప్రజలు అల్లాడిపోతున్న సమయం, భయము ఆందోళనతో అట్టుడికిపోతున్న సమయం. దావీదు సొలొమోను తరువాత సరైన రాజు లేడు అని భయపడుతున్న సమయం. అప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, ఈషాయి మొద్దు నుండి, అంటే దావీదు వాళ్ళ తండ్రి, ఆ ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. ఆ ఎదిగే కొమ్మ ఎవరో కాదు, జన్మించబోతున్న బాలయేసు. ఈషాయి కొమ్మ నుండి, ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. ఈ ప్రవచనాలు ఇజ్రాయేలు ప్రజల్లో కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఇజ్రాయేలు ప్రజల్లో ఒక నూతన ఉత్సాహం, ఒక ఆశ. ఇదిగో మరొక రాజు మనకి జన్మించబోతున్నాడు, మరొక రాజు మనందరినీ కూడా పరిపాలించడానికి రాబోతున్నాడు. 9వ అధ్యాయంలో కూడా, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, మనకొక శిశువు జన్మించును, మనమొక కుమారుని బడసితిమి, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు రాబోతున్నవాడు. ఈ మాటలు, యెషయా ప్రవక్త మాటలు ఆనాటి ఇజ్రాయేలు ప్రజల్లో కొండంత భరోసా, కొండంత ధైర్యం. ప్రియులారా, నిరుత్సాహంలో ఉన్నటువంటి ఆ జనులు, నిస్తేజంగా జీవం లేకుండా, ఉజ్జీవం లేకుండా నిర్జీవంగా ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజల్లో ఈ మాటలు ఎలా ధైర్యాన్ని ఇచ్చాయో, ఈ రాబోతున్న క్రిస్మస్ పండుగ, జన్మించబోతున్న యేసు ప్రభు బాలయేసు కూడా మనందరి జీవితాల్లో నూతన ఆశీర్వాదం, నూతన జీవం, ఉజ్జీవం మనందరి జీవితాల్లో ఇవ్వబోతూ ఉన్నాడు. అసలు క్రీస్తు పుట్టుకే ఒక నూతన జీవం, క్రీస్తు పుట్టుకే ఒక నూతన ఆనందం, క్రీస్తు జన్మదినమే సర్వ మానవాళికి ఒక సంతోషం. మరి మనందరి పరిస్థితులు కూడా ఏదో ఉన్నామంటే ఉన్నాం, నిస్తేజంగా ఉన్నాం, జీవము లేకుండా ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ, ఈ క్రీస్తు జన్మదినం మనలో ఉత్తేజాన్ని, మనలో నూతన జీవాన్ని ఈ క్రిస్మస్ పండుగ తీసుకురాబోతుంది. పూర్వ నిబంధనలో యెషయా ప్రవక్త మాటలు, ఇదిగో మనకొక శిశువు జన్మించును, ఆయన మనందరినీ పరిపాలించును, ఆయన శాంతికరుడైన రాజు అని ఆ మాటలు ఎలా ఎలా ధైర్యం ఇచ్చాయో, 40వ యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో కూడా
యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. ఈ మాటలు కూడా ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో. నూతన నిబంధనలో కూడా ప్రియులారా, మత్తయి సువార్తలో యోసేపు జీవితం ద్వారా కూడా మనం ఎలా ధైర్యాన్ని పొందుకోవచ్చో, జోజప్ప గారి జీవితం ద్వారా కూడా మనం ఎలా ఒక జీవాన్ని పొందుకోవచ్చో ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్తలో, మత్తయి శుభవార్త 1వ అధ్యాయములో ప్రియులారా 19వ వచనం నుంచి 18, 19 వచనాలు ఇవన్నీ కూడా మనం చదువుకుంటే, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా ఆమెను పరిత్యజించుటకు సిద్ధపడిన. మనందరికీ తెలుసు ప్రియులారా. 18వ వచనంలో ఉంది, తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది, కానీ వారిరువురు కాపురము చేయక మునిపే, వారిరువురు కాపురము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించింది. కాపురం చేయక ముందే, వివాహము పూర్తిగా కాకముందే ఆమె గర్భం ధరించింది. వివాహానికి సిద్ధపడిన యోసేపు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో గమనించారా? మరియమ్మను వివాహం ఆడటానికి అప్పటికే నిశ్చయం కాబడినటువంటి జోజప్ప గారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో గమనించారా? ఓ పక్క ఆయనేమి క్రూరుడు కాదు ఆవంతను వదిలేయటానికి, ఓ పక్క ఆయనేమి అర్థం చేసుకోలేనటువంటి వాడు కాదు ఆమెను ఆవంతను వదిలేయటానికి. ఓ పక్క నలుగురిలో నామర్థం, సమాజంలో అవమానం. ఇదేంటి, నేను లగ్గాలు పెట్టుకున్నాను, వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాను, కానీ ఈలోపే ఆమె గర్భం ధరించడం ఏంటి? ఆమె మంచిది కాదా? లేకపోతే ఏదైనా తప్పు జరిగిందా? లేకపోతే నేను చేసుకోబోతున్న ఈ వివాహము సరైనది కాదా? 10 మందికి తెలిస్తే ఏంటి పరిస్థితి? ఎంత మానసిక క్షోభ జోజప్ప గారు అనుభవించి ఉంటారు. జోజప్ప గారిలో కూడా నిస్తేజం, జోజప్ప గారిలో కూడా నిర్జీవం, జోజప్ప గారు కూడా ఉన్నాడే కానీ మనిషి అత్తలాకుత్తలమైపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరిని సలహా అడగలేని దుస్థితి. ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? నలుగురికా చెప్పలేను. ఆమె నా పెళ్లి చేసుకోలేను, ఒక గర్భవతిని పెళ్లి చేసుకోలేను. ఏంటి ఇది? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఇటువంటి ఏమి చేయాలో పాలుపోని ఒక భయంకరమైన స్థితిలో దేవదూత మాటలు జోజప్ప గారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. యెషయా మాటలు ఏ విధంగా అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయో, దేవదూత మాటలు కూడా, దేవదూత కలలో కనిపించి చెప్పిన మాటలు కూడా జోజప్ప గారి జీవితంలో కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. చూద్దాం ఏం చెప్పిందో. 20వ వచనంలో, యోసేపు ఇట్లు తలంచుచుండగా, మరియమ్మను రహస్యముగా పరిత్యజిద్దామని తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, చూడండి దావీదు వంశవృక్షం, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినది. అమ్మయ్య, ఇది దేవుని ప్రణాళిక. అమ్మయ్య, ఇది దేవుని ఏర్పాట. అమ్మయ్య, నేను చేసుకోబోతున్న మరియమ్మ గర్భంలో ఉంది దేవుని కుమారుడా. ఎంత భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి, ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్న జోజప్ప గారి జీవితంలో దేవదూత మాటలు, జన్మించబోయే బిడ్డ దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు అని దేవదూత చెప్పిన మాటలు, మరియమ్మ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా అని దేవదూత చెప్పిన మాటలు ఆయనలో కొండంత ధైర్యాన్ని. ఒక విధంగా క్రీస్తు జన్మము, మరియమ్మ ద్వారా లోక రక్షకుడు జన్మము జోజప్ప గారి జీవితంలో కొండంత ధైర్యాన్ని, జోజప్ప గారి జీవితంలో ఒక నూతన జీవాన్ని తీసుకొచ్చాయి. అమ్మయ్య, నేను మరియమ్మను ఏం చేయాలో అర్థం కాక, నన్ను నేను ఏం చేసుకోవాలో అర్థం కాక, నలుగురికి మొహం ఎలా చూపించుకోవాలో తెలియక
నలుగురిలో నా పరువు ఏమవుతుందో తెలియక ఏమి చేయాలో పాల్పోని పరిస్థితుల్లో లోకరక్షకుడు జన్మము పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది, లోకరక్షకుడు జన్మించబోతున్నాడన్న విషయం జోజప్ప గారి జీవితంలో ఎంత ధైర్యాన్ని తీసుకొచ్చాయి. ప్రియులారా, ఈ రాబోతున్న క్రిస్మస్ పండుగ మనందరి జీవితాల్లో కూడా అటువంటి ధైర్యం తీసుకురావాలి. ఈ రాబోతున్న క్రిస్మస్ పండుగ మనందరి జీవితాల్లో కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకురావాలి. మనందరి జీవితంలో కూడా ఒక నూతన జీవాన్ని తీసుకురావాలి. మనసులో ఉన్న బాధలన్నీ పోగొట్టేదిగా ఈ క్రిస్మస్ పండుగ ఉండాలి. మనసులో ఉన్న ఆందోళన తొలగించేదిగా ఈ క్రీస్తు జన్మదినం ఉండాలి. నా ప్రియమైన విశ్వాసులారా, మీలో కూడా ఏమైనా బాధలు ఉన్నాయేమో, మీ మనసులో కూడా చెప్పుకోలేని వేదనలు ఉన్నాయేమో, మీ కుటుంబంలో కూడా తల ఎత్తుకోలేని పరిస్థితులు ఉన్నాయేమో. రక్షకుడు రాబోతున్నాడు. మీ ఆందోళన తొలగించే, మీ బాధలన్నీ తీసివేసే అద్భుతమైన ఆశీర్వాదకరమైన క్రిస్మస్ పండుగ రాబోతుంది. మనకొక శిశువు జన్మించబోతున్నాడు. మనకొక రక్షకుడు జన్మించబోతున్నాడు. మన దేవుడు, మన యేసయ్య బాలయేసుగా ఈ లోకంలో జన్మించబోతున్నాడు. ధైర్యంగా బయటికి రండి, సంతోషంగా ముందుకు రండి. ఈ క్రిస్మస్ పండుగ మీ అందరి జీవితంలో ఉన్న ఆందోళన తీసివేస్తుంది. మీ కుటుంబంలో ఉన్న భయము, మీ కుటుంబంలో ఉన్నటువంటి వేదన తీసివేయబోతుంది. ఆనాడు క్రీస్తు జన్మదినం ఈ లోకానికి ఏ ఒక వెలుగు తీసుకొచ్చిందో, క్రీస్తు జన్మదినం ఈ లోకానికి ఒక ఆనందాన్ని తీసుకొచ్చిందో, ఈ రాబోతున్న క్రిస్మస్ పండుగ మనందరి కుటుంబాల్లో ఒక ఆనందం, ఒక ఆశీర్వాదం, ఒక వెలుగు, ఒక నూతన జీవం తీసుకురాబోతుంది. ప్రియులారా, జోజప్ప గారు అప్పటిదాకా ఎంత ఆందోళన పడ్డారో, ఇజ్రాయేల్ ప్రజలు అప్పటిదాకా ఎంత వేదన పడ్డారో, ఆ దేవుని జన్మదినం, క్రీస్తు జన్మదినం అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి, ఇక్కడ ముఖ్యంగా జోజప్ప గారి జీవితంలో కూడా ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక నూతన జీవాన్ని తీసుకొచ్చింది. మనందరిలో కూడా అదే నూతన జీవం ఈ పండుగ ద్వారా రాబోతుంది. మనందరి కుటుంబాల్లో, మన సంఘాల్లో కూడా ఉద్యమం రాబోతుంది ఈ క్రిస్మస్ పండుగ ద్వారా. అందుకే ఆందోళన తొలగించే, ఆ వేదనలు, బాధను తీసివేసే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. చిన్న విరామం తీసుకొని తిరిగి క్రీస్తు సందేశం అనే కార్యక్రమానికి వద్దాం. ప్రియులారా, కుంగిపోయిన ఇజ్రాయేలు ప్రజలకి యెషయా ప్రవక్త మాటలు, ఇదిగో ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును అని, మనకొక శిశువు జన్మించునని, ఆయన మనందరినీ పరిపాలించనని చెప్పిన మాటలు కుంగిపోయిన ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో ఉన్న జోజప్ప గారి జీవితంలో, ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఆందోళన ఉన్న జోజప్ప గారి జీవితంలో, ఇదిగో జన్మించబోతున్న లోక రక్షకుడి గురించి మరి దేవదూత చెప్పిన మాటల ద్వారా జోజప్ప గారి జీవితంలో నూతన ఉత్సాహం, కొండంత ధైర్యం. ప్రియులారా, మిమ్మందరినీ కూడా ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఇజ్రాయేల్ ప్రజల వలె మీరు కూడా కుంగిపోయి ఉన్నారా? జోజప్ప గారి వలె మీరు కూడా ఆందోళనలో ఉన్నారా? ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారా? అసలు మా 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 భవిష్యత్తు ఏంటి అని అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారా? దేవుని ఆశ్రయించండి, దేవుని వాక్కును ఆశ్రయించండి. అయోమయ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు యెషయా ప్రవక్త మాట విన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జోజప్ప గారు దేవదూత మాట విన్నారు. మీరందరూ కూడా దేవుని ఆశ్రయించండి. దేవుడు మీకు సమాధానం చెప్పబోతున్నాడు. కుంగిపోయిన వారలారా,
ఆందోళనలో ఉన్న వారులారా, ఈ క్రిస్మస్ పండుగ ద్వారా దేవుడు మీ అందరికీ కూడా నూతన జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఎవరైతే ఆందోళనలో ఉంటారో, ఎవరైతే సమస్యలో కొట్టుమిట్టాడుతూ దేవుని ఆశ్రయిస్తున్నారో, దేవుని చల్లని చూపు వారి మీదే, దేవుని చల్లని కరుణ అటువంటి వారి మీదే. ప్రియులారా, చిన్న ఉదాహరణ తీసుకుంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం గమనిస్తే, లూకా సువార్త ప్రియులారా 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 దాకా మనం గమనిస్తే, కొట్టివాడైన జక్కయ్య, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ తెలియని ఒక లోటు, తెలియని ఒక బాధ, సమాజంలో అవమానం. డబ్బులు ఉన్నాయి కానీ, అన్నీ ఉన్నాయి కానీ ఏదో బాధ, ఏదో ఆందోళన. అటువంటి ఆందోళనకరమైన పరిస్థితిలో ప్రజలు చేదరించుకున్నటువంటి ఆ సమయంలో ఆయన ఆలోచన, ఆయన చూపు యేసు వైపు. నేను యేసయ్యను చూడాలి, రక్షకుడైన యేసయ్యని నేను కలవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆలోచన యేసయ్యను చూడాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యతో మాట్లాడాలి అన్న జక్కయ్య ఆలోచన తనలో ఉన్న ఆందోళన, అంధకారము, అవమానం అన్నీ తీసివేసింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆందోళనలో ఉండగా లోకరక్షకుడి జన్మం గురించి చెప్పిన మాటలు ఎలా ధైర్యాన్ని ఇచ్చాయో, జోజప్ప గారు ఆందోళనలో ఉండగా దేవదూత చెప్పిన మాటలు ఎలా ధైర్యాన్ని ఇచ్చాయో, లోకరక్షకుని జన్మము ఎలా ధైర్యాన్ని ఇచ్చాయో, కొట్టి జక్కయ్య కూడా ఆందోళనలోనే ఉన్నాడు, అవమానకరమైన స్థితిలో ఉన్నాడు, ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, మరి ఆ దిక్కుతోచని స్థితిలో యేసయ్యను చూడాలనుకున్నాడు, యేసయ్యను కలవాలనుకున్నాడు, యేసయ్యతో మాట్లాడాలనుకున్నాడు, యేసయ్య దగ్గరగా వెళ్ళాలనుకున్నాడు. అక్కడికి కూడా మళ్ళీ అడ్డంకులే, అక్కడికి కూడా మళ్ళీ అవమానాలే. తన పొట్టితనమే తనకు అడ్డం వచ్చింది, తన అవిటితనమే, తన పొట్టితనమే, తన కురచుతనమే తనకు అడ్డంకిగా మారింది. జనులందరూ తండోపతండాలుగా ఉంటే తన పొట్టితనం మరి ప్రభువుని చూడలేక, అయినను వెనుదిరిగి వెళ్ళలేక, ఎలా అయినా ప్రభువుని చూడాలి అన్న ఆలోచనతో పక్కనే ఉన్న మేడి చెట్టుని ఎక్కాడు. ఆ మేడి చెట్టు మనందరికీ తెలుసు. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బెంక మేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఆ మేడి చెట్టు పైకి బాగానే ఉంటుంది, మేడి పండు పైకి బాగా చూడటానికి అందంగా ఉంటుంది. కానీ ఆ మేడి పండుని విరిస్తే, ఆ మేడి పండు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. ఒక విధంగా జక్కయ్య జీవితం అదే. పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల ఆందోళన. మనందరి జీవితాల పరిస్థితి కూడా ఇదే. మనం కూడా పైకి బాగానే ఉన్నాం కానీ లోపల ఆందోళన, లోపల ఏదో తెలియని బాధ, తెలియని వెలితి. క్రీస్తుని చూడాలనుకున్నాడు, క్రీస్తుని కలవాలనుకున్నాడు, క్రీస్తుతో మాట్లాడాలనుకున్నాడు. ప్రియులారా, నువ్వు కూడా ఈ ఆలోచన చేయగలవా? ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో క్రీస్తుని కలవాలి, క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తుతో ఏకమవ్వాలి. ఇది నీలో నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. పొట్టి జక్కయ్య క్రీస్తును కలిశాడు, క్రీస్తుతో మాట్లాడాడు, క్రీస్తును తన ఇంటికి తీసుకెళ్ళాడు, క్రీస్తుతో కలిసి భోజనం చేశాడు, క్రీస్తు ఆశీర్వాదాలు అపారంగా పొందుకున్నాడు, రక్షణను పొందుకున్నాడు. ప్రియులారా, మనం కూడా ఈ పని చేద్దామా? పొట్టి జక్కయ్యలాగే ఆందోళనలో, అవమానకరమైన స్థితిలో ఉన్న మనం ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రీస్తుని కలుసుకుందామా? క్రీస్తు దగ్గరికి వెళ్దామా? క్రీస్తుని ఆరాధిద్దామా? క్రీస్తుని మన ఇంటికి తెచ్చుకుందామా? జన్మించబోయే బాలయేసుని మన గృహంలో, మన హృదయాల్లో జన్మించేలాగా చేసుకుందామా? నిజంగా బాలయేసుని మన ఇంటికి
తీసుకురాగలిగితే, నిజంగా బాలయేసుని మన హృదయంలో జన్మింప చేసుకోగలిగితే రక్షణ పొందుకున్నట్టే, నిజమైన ఆనందం పొందుకున్నట్టే, మనలో ఉన్న ఆందోళన అవమానం తొలగినట్టే. ప్రియులారా, ప్రియులారా, దేవుని చల్లని చూపు కూడా ఆందోళనలో, అవమానంలో, ఇబ్బందులో ఉన్నవారి మీదే ఉంటుంది. దేవునికి తెలుసు పొట్టి జక్కయ్య పరిస్థితి బాగాలేదని. యేసయ్యకు తెలుసు అతను ఆందోళనలో ఉన్నాడని. యేసయ్యకు తెలుసు అతను అవమాన భారంతో ఉన్నాడని. మరి అవమాన భారంతో, ఆందోళనతో ఉన్న పొట్టి జక్కయ్య జీవితంలో యేసయ్య రాకడ నూతన ఉత్తేజాన్ని, నూతన జీవాన్ని తీసుకొచ్చింది. ఒక విధమైన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఈ పండుగ దినాల్లో, క్రిస్మస్ పండుగ దినాల్లో మన జీవితాల్లో కూడా ఇదే ఆనందం రావాలి. ఇదే ఆనందం, ఆశీర్వాదం రావాలంటే జన్మించబోతున్న యేసుని కలుసుకోవాలి. జన్మించబోతున్న యేసుని ఆరాధించాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. అవసరమైతే ఆయన మన ఇంటికి తెచ్చుకోవాలి. మన ఇంటికే కాదు, మన ఒంట్లోకి, మన హృదయంలోకి కూడా తెచ్చుకోగలరు. ప్రియులారా, ప్రియులారా, మనందరికీ తెలుసు గుడ్డివాడు అయిన బర్తిమయి. మనందరికీ తెలుసు గుడ్డివాడైన బర్తిమయి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయంలో చివరి వచనాలు 46వ వచనం నుంచి 52వ వచనం దాకా. గుడ్డివాడైన బర్తిమయి దృష్టిదానం పొందటం. గుడ్డివాడు, చూపు లేనివాడు, ప్రజల చేత చిత్కారాలు, ప్రజలందరి చేత అవమానాలు, ప్రజలందరి చేత నెట్టివేయబడినవాడు. తెలుసుకున్నాడు యేసుప్రభు వస్తున్నాడని, విన్నాడు యేసుప్రభు రాబోతున్నాడని, విని విశ్వాసం పొందుకొని, యేసయ్యా, దావీదు కుమారా, నన్ను కరుణించుము అని చెప్పి ఆ యేసయ్య వెంటబడ్డాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ద్వారా చూపును పొందుకున్నాడు. యేసయ్య ద్వారా అద్భుతాలు రుచి చూశాడు. ప్రియులారా, నేను చెప్పాను ఆందోళనలో ఉన్న వారి మీద యేసయ్య చల్లని చూపు పడుతుంది అని. ఆందోళన ఉన్న జోజప్ప మీద దేవుని చల్లని చూపు ద్వారా, దేవదూత ద్వారా మాట్లాడాడు. ఆందోళనలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఆందోళనలో ఉన్న పొట్టి జక్కయ్యకి దగ్గరికి ఏకంగా యేసయ్యే వచ్చి మాట్లాడాడు. మరొక గుడ్డివాడైన బర్తిమయి, తను ఆందోళననే ఉన్నాడు. తన జీవితం నిస్తేజంగానే ఉంది. యేసయ్యను చూడాలి అనుకున్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. యేసయ్యతో మాట్లాడాలి అనుకున్నాడు. ఆయన కలిస్తే చాలు అనుకున్నాడు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, రేయ్ అరవబాకు అని గద్దింపులు ఎదుర్కొన్నా వెనకడుగు వేయలా అవమానాలు దాటుకొని, ఆందోళనను దాటుకొని పోయి యేసయ్యను కలుసుకున్నాడు. పోయి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, నిజమైన క్రిస్మస్ ఇదే. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆందోళన వచ్చినా, చిన్నారి బాలయేసు దగ్గరికి వెళ్ళి చిన్నారి బాలయేసుని ఆరాధించగలిగితే, చిన్నారి బాలయేసు దగ్గరికి వెళ్ళి ఆయన చూసి ఆయన దీవెనలు పొందుకోగలిగితే అది ఆశీర్వాదం. ప్రియులారా, ప్రియులారా, నిజంగా నువ్వు కూడా ఆందోళనలో ఉన్నావు. నీ ఆందోళన పోవాలి అంటే, నీ వేదన తొలగిపోవాలంటే, నీ అవమాన భారం తొలగిపోవాలంటే రా యేసయ్య దగ్గరికి రా. జన్మించబోతున్న యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఆరాధించు, ఆయన చూడు, ఆయన కలుసుకో. పై ఆడంబరాల దగ్గరే అయిపోబాక్. అనవసరమైనటువంటి ఆడంబరాలతోనే అయిపోయింది అనుకోబాక్. చిన్నారి బాలయేసు దగ్గరికి రా. బాలయేసు దగ్గరికి వెళ్ళు, బాలయేసుని కలుసుకో, బాలయేసుని ఆరాధించు. అవసరమైతే బాలయేసుని మీ ఇంటికి తీసుకువెళ్ళు నీ హృదయము ద్వారా. ప్రియులారా, ఆందోళనలో ఉన్న వారికి ఆశ్రయం ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది, అంత స్వాంతం ఇచ్చేది ఈ క్రిస్మస్ పండుగ. లోకం చేత, సంఘం చేత, సమాజం చేత వెలివేయబడినటువంటి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యేసయ్యను కలుసుకుంది. యేసయ్య మాటల్లో స్వాంతన పొందుకుంది. యేసయ్య మాటల ద్వారా తన జీవితాన్ని మార్చుకుంది. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. ప్రియులారా, ప్రియులారా, హన్నా కూడా
బిడ్డలు లేక అవమాన భారంతో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. ప్రార్థన ద్వారానే దేవునికి చెప్పుకుంది. స్వాంతను పొందుకుంది, ధైర్యాన్ని పొందుకుంది, బిడ్డను పొందుకుంది, దేవుని కృపను పొందుకుంది. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనందరిలో ఉన్న ఆందోళన తొలగించే క్రిస్మస్గా ఈ క్రిస్మస్ రావాలి. మనలో ఉన్న భయము, మనలో ఉన్న నిర్జీవం, మనలో ఉన్న నిస్తేజం తొలగించే పండుగగా ఈ క్రిస్మస్ పండుగ ఉండబోతుంది. చేయవలసిందల్లా ఒకటే, దేవుని మాటలు విను, దేవుని సన్నిధికి నడు. జన్మించిన ఆ చిన్నారి బాలయేసును ఆరాధించి నిండు మనసుతో తప్పకుండా నూరంతలుగా ఈ క్రిస్మస్ పండుగ నీలో ఆందోళన, నీలో అవహేళన, నీలో ఉన్న అవమానం అన్ని తొలగించి ఒక ఆశీర్వాదం నీకు ఇచ్చే పండుగగా ఈ క్రిస్మస్ పండుగ మారబోతుంది. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.